ఎప్పుడు మనం చేయడమే కాదు, అప్పుడప్పుడు వాళ్ళు చేసి పెడుతుంటే మనం తిని పెట్టాలి. మా ఇంట్లో మిర్చి బజ్జీ మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు. యాక్చువల్‌గా నాకసలు రాదు. అండ్ ఒకవేళ ట్రై చేద్దామన్నా మా ఆయన నాకు ఆ ఛాన్స్ ఇవ్వడనమాట. ఎందుకంటే మిర్చి బజ్జీలో తను స్పెషలిస్ట్ అని తనే చేస్తాడెప్పుడు. ప్రాసెస్ అయితే సింపుల్. మిర్చిలోని సీడ్స్ అన్నీ తీసేసి స్టఫింగ్‌కి కొంచెం శనగపిండి, వాము, ఉప్పు, కారం అన్నీ కలిపేసి స్టఫ్ చేసేసారు స్టఫింగ్‌కి. అండ్ అలానే కొంచెం శనగపిండి బ్యాటర్ చేసుకొని డిప్ చేసి వేసేయడమే. సింపుల్ ప్రాసెసే. ఇలా చేసి పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి. నాకు తెలిసి ప్రతి హౌస్ వైఫ్‌కి ఇలా ఒక రోజు అనేది రెస్ట్ ఉండాలి. అట్లీస్ట్ వీకెండ్స్ అయినా సరే కొంచెం రెస్ట్ అనేది ఉండాలి. నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. మా వీకెండ్స్ నాకైతే సూపర్‌గా వచ్చింది. మిర్చి బజ్జీ చాలా బాగా వచ్చాయి. అలానే పాలక్ పకోడీ కూడా చేసుకున్నాము. జస్ట్ సింపుల్ సేమ్ బ్యాటర్‌లో పాలకూర తరిగేసేసుకొని మిక్స్ చేసేసి పకోడీలాగా వేసుకొని తిన్నాము. సూపర్‌గా వచ్చాయి పాలక్ పకోడీ అండ్ మిర్చి బజ్జీ. వీకెండ్స్‌లో మీ మోస్ట్ ఫేవరెట్ స్నాక్ ఏదో కామెంట్ చేయండి. అలానే మన వాయిస్ ఆఫ్ నెల్లూరు పిల్ల ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.